ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. దాదాపు గంట సేపు గవర్నర్ ప్రసంగం జరగనున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఈ నెల 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు స్థానికంగా సెలవులు ప్రకటించారు. ఇక జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 1075 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 260 వార్డుల కోసం మొత్తం 525 పోలింగ్ స్టేషన్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 3,35,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఇరు నేతలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తత పుత్రుడని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్ను జైల్లో వేసే వరకు కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావుగానే పిలుస్తానని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంత సరదాగా ఉంటే మీరు రేవంత్ ఖాన్గా పేరు మార్చుకోండి అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలన్నటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు, మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి, చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో విరివిరిగా ఆయన భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పూర్తి, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ల గురించి ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తప్పుడు జీఎస్డీపీ గణాంకాలతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందనే భ్రమ కల్పించేందుకే ఈ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. ఇక ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75% వృద్ధి సాధించిందని, ఇక 2025-26లో ఇది 10.75%గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొనడాన్ని జగన్ తప్పుపట్టారు. ఈ వృద్ధి రేటుతో దేశంలోని 3వ స్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ లెక్కలు ఏ స్వతంత్ర సంస్థ ఇచ్చినవి కావని, కేవలం చంద్రబాబు కార్యాలయంలో సృష్టించినవని ఆయన విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే పన్నుల రాబడిలో కూడా అదే స్థాయి పెరుగుదల కనిపించాలని వైఎస్ జగన్ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల వద్ద ఉన్నట్లు అనిపిస్తుందని, లేకుంటే తాను కాన్ఫరెన్స్ కాల్లో ఏం మాట్లాడానో మీరు ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. ఎన్ని పరికరాలు, ఏ మామిడి తోటలు, ఫామ్ హౌసులు, ఇళ్లలో ఉన్నాయో, ఫోన్ కాల్స్ ఇంకా ఎంతమంది వింటున్నారు ఎంక్వైరీ చేసి అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పచ్చకామర్లో వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, అధికారంలో ఉండగా బెదిరింపులకు పాల్పడిన వారికి మేము ఓట్లు అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడినట్లు భావన కలుగుతుందని విమర్శించారు. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి భార్యాభర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడి ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డి చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లించుకున్నాడంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నీళ్లు ఏపీకి తరలించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో తెలంగాణ అత్యంత తక్కువ కృష్ణా జలాలను వినియోగించుకుందని తెలిపారు. ఇది రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమంటూ హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. 24-25లో 28.49% మాత్రమే మనం కృష్ణా జలాలు వాడుకున్నాం. ఈ సంవత్సరం అయితే 20%కి వచ్చేసింది. గతంలో మీరు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30, 35, 45, 33, 29.88, 29, 29.89, 30, 36 ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ బై దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. వరుసగా 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు. తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇదో అయిందంట, దయ్యమైందంట చూడు, అట్లా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కవిత మండిపడ్డారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్కు రమ్మన్నా తాము వస్తామని, లేకపోతే నిజామాబాద్కు రమ్మన్నా ఓకే అని ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీ కానీ రైతులను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెక్రటేరియట్కు తీసుకొస్తామని కవిత స్పష్టం చేశారు. 8,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలని కేబినెట్ చెప్తే మీరు చేసింది 21 కోట్లు. పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను 100% రుణమాఫీ చేసిన అంటారు. నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీ మహబూబ్ నగర్ పోదామా, మా నిజామాబాద్ వస్తారా, లేకపోతే హైదరాబాద్లో సెక్రటేరియట్కి మమ్మల్ని రమ్మంటారా? జాగృతి వల్ల వస్తాం, రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం. ఖచ్చితంగా మీరు 50% మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికి పోయినా రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఏదైతే మిగతా 50% మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి, ఎగ్గొట్టకండి దయచేసి. సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూపై సీట్ ఇచ్చిన రిపోర్టుపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు, ముద్దాడ రవిచంద్ర బలవంతంగా పెద్దజీయర్ స్వామితో లేఖ రాయించారని ఆరోపించారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రమేయం లేదని సీట్ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు క్షుద్ర రాజకీయాల్లో ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోతున్నారని చెప్పుకొచ్చారు. తెరతీశాడు. ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరని ఇలా మభ్యపెట్టి ప్రలోభపెట్టి లోబర్చుకొని కొద్దిమంది స్వాములను భయపెట్టి ఆందోళనకు గురిచేసి సాక్షాత్తు పెద్దజీయర్ స్వామినే ఆయన చేతనే ఈ రకమైనటువంటి లేఖ రాయించటం. స్వామి, మీకు తెలుసును, గత 5 ఏళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో
ఆ 30 రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పావై పట్టణాన్ని పఠింపచేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియచెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే ఎల్లుండి నుండి వైసీపీ శాసనసభ పక్ష సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ అన్నారు. మీటింగ్ డిసైడ్ చేసుకుంటాం. ఎల్లుండి లెజిస్లేటివ్ మీటింగ్ ఉంది. దాని తర్వాత వచ్చే విషయాలన్నీ కూడా ఎందుకంటే ఏ విషయాలు నేను అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పూర్తిగా క్షీణించిపోయేవి. ఒకటి కాదు ప్రజలకు వచ్చి అర్ధాకులు తలండిస్తున్నారు, పరిపాలన గాలికొదీశారు. ఈ విషయాలన్నీ వస్తాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేల హాజరు నమోదు డిజిటల్ పద్ధతిలో చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రిజిస్టర్ హాజరు పద్ధతి కొనసాగుతుందన్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇది నిరోధించేందుకు రిజిస్టర్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. కొత్త విధానం ద్వారా హాజరు నమోదు వ్యవస్థలో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయనపై సదాశివపేట పిఎస్లో కేసు నమోదు చేశారు. సదాశివపేటలోని ఓ హోటల్ వద్ద పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సిఐ వెంకటేష్ అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న జగ్గారెడ్డిని మరికొందరు స్థానికులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డబ్బులు పంచడం పట్ల పిఎస్లో కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు. మరోవైపు దీనిపై జగ్గారెడ్డి అనుచరులు స్పందిస్తూ ఆ హోటల్ వద్ద జగ్గారెడ్డికి టీ తాగే అలవాటు ఉందని, ఆయన అక్కడ ఆగిన సమయంలో తన వద్దకు వచ్చిన పేదలకు, వృద్ధులకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై జగ్గారెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది. రాజమండ్రిలో మంత్రి అంబటి రాంబాబుతో ములాఖాత్ అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే తనకు వ్యక్తిగత పరిచయం ఉందని, అదే పరిచయంతో ములాఖాత్కు వచ్చానని తెలిపారు. చంద్రబాబు నాయుడు కొత్త ఒరవడిని ప్రారంభించారని, తిట్టిన వారికి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వారికి స్టేషన్ బెయిల్ అన్న విధానం మంచిది కాదని విమర్శించారు. 89లో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు, రాంబాబు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవారు. రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి, ఇంట్లో బాగోలేదు, అందుకని రాలేదు. ఇగో కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవడం, నీ నాశనం ఎవడన్నా చేయగలడా దీన్ని? అది కుట్రండి. ఎవడో తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి. ఇక కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలించిన కేంద్రం విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ప్రాజెక్టు నిధులు, ఆపై పన్నులు ప్రారంభమైతే విశాఖపట్నం మెట్రోపాలిటన్ నగరాల జాబితాలోకి చేరనుంది. ఇక విశాఖపట్నం ఏపీ ఐటీ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న వేళ కేంద్రం మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాన్ పీక్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన అభియోగాలను సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుందని, దానికి గల కారణాలు చెప్పలేదంటూ వాన్ పీక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో వాన్ పీక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై విచారణకు నిరాకరిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఏఐ కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లేబుల్ తప్పనిసరి చేసింది. ఏఐ కంటెంట్ను గుర్తించేందుకు ప్రత్యేక టూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మంగళవారం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి విపరీతంగా వీడియోలు, ఫోటోలు తయారు చేస్తున్నారు క్రియేటర్లు. వీటితో విపరీతంగా ఫేక్ న్యూస్ ప్రసారం అవుతూ ఉండడంతో కట్టడి కోసం మార్గాలను కేంద్రం అన్వేషిస్తుంది. ఏఐ కంటెంట్ సృష్టికర్తలకు లైసెన్సింగ్ ఉండాలని ఇటీవలే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా పార్లమెంట్కు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్కు లేబులింగ్ను తప్పనిసరి చేస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. మార్చి 9వ తేదీన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఇదిలా ఉంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చింది. ఈ తీర్మానంపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకేతో సహా పలు పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజా ప్రయోజన అంశాలు లేవనెత్తకుండా స్పీకర్ పదే పదే అడ్డుకోవడం తీవ్రంగా బాధించిందని విపక్షాలు పేర్కొన్నాయి. ఇక పలు సందర్భాల్లో విపక్ష నేతలు మాట్లాడడానికి అనుమతించడం లేదు. అది వారి ప్రాథమిక హక్కు. 8 మంది విపక్ష ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. వారి రాజ్యాంగపరమైన హక్కులను వినియోగించుకునేందుకు శిక్షకు గురయ్యారని కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో అవిశ్వాస తీర్మానం డిమాండ్ను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. బాబ్రీ మసీద్ పునర్నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీద్ పునర్నిర్మాణం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ నిర్మాణానికి ఎవరైనా ప్రయత్నించినా కూడా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆ సాహసం చేయడానికి వీల్లేదని యూపీ సీఎం స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూల్చివేసిన బాబ్రీ మసీద్కు ప్రత్యామ్నాయంగా అయోధ్యలోని దన్నీపూర్లో 5 ఎకరాల స్థలంలో కొత్త మసీద్ నిర్మాణం ప్రతిపాదించబడింది. దీని నిర్మాణం సవరించిన ప్లాన్లలో ఏప్రిల్ 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అప్పటి అధికారులు అంచనా వేశారు. ఈ కాంప్లెక్స్లో మసీద్తో పాటు ఆసుపత్రి, లైబ్రరీ మరియు మ్యూజియం కూడా నిర్మించాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా బాబ్రీ మసీద్ నిర్మాణం సాధ్యం కాదని యూపీ సీఎం యోగి స్పష్టం చేయడంతో ముస్లింలంతా ఆందోళన చెందుతున్నారు. जो बोलती है वह करके दिखाती है और जितना करती है उतना ही बोलती है. हम लोगों ने कहा था ना कि रामलला हम आएंगे, मंदिर वहीं बन गया ना, मंदिर अयोध्या में. कोई संदेह है? कोई संदेह है? और हम आज फिर इस बात को कह रहे हैं कि कयामत के दिन तक भी कभी कयामत का दिन तो कभी आना ही नहीं है और इसलिए बाबरी ढांचे का पुनर्निर्माण कभी होना ही नहीं है.
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గెయిన్స్విల్ నగర సమీపంలో ఒక చిన్న శిక్షణ విమానం ఇంజిన్ లోపంతో రద్దీగా ఉండే రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ అయి త్రుటిలో పెను ప్రమాదం తప్పించుకుంది. లే గిల్మర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడం, తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు తగినంత శక్తి లేకపోవడంతో పైలట్ సాహసోపేతంగా రోడ్డుపై విమానాన్ని దించారు. ఈ క్రమంలో విమానం రెక్క ఒక కారును ఢీకొట్టడంతో పాటు ఇంధన ట్యాంక్ ఊడి మరో ఎస్యూవీపై పడడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ సేఫ్టీ బోర్డు సంయుక్తంగా దర్యాప్తును ప్రారంభించింది.